దినాం ఎన్నో కేసులు అవుతుంటాయి. అందులో చిన్న చిన్న తప్పులు చేసిన కొందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి బెదిరించి పంపిస్తారు, ఇంకో మలక ఇట్లా చేయకుండాని. కానీ చెయ్యకూడని తప్పు చేసినోని తప్పకుండా లోపటికి నూకుడే ఉంటుంది. జైలుకు పోతానికి ఎవ్వరు ఇష్టపడరు, ఎందుకంటే అర్రలేసి పెడతారు. బువ్వకు ఒంటికి రెండుకి తప్ప బయటికి రానియరు. తెల్లందాకా పొద్దుందాకా 4 గోడల నడమనే ఉంచి సుక్కలు సుక్కలు చూపిస్తారు. అంతే కదా, ఇగిటు చూడుండ్రి. అవు మస్తుగా దాగుతారు, తింటారు, ఎగురుతారు. దానికే తీన్మార్ల చూపియాలనా నేరు. మనోళ్ళు మంచిగా మందేసి చిందేస్తుంది జైల్లో. మళ్ళా సరిపోను మందు, అంచుకు స్టప్పు. బెంగళూరులో ఇది జైలో బారో అర్థం కాని కథ. ఖైదీ అన్నయ్యలకు మందు వస్తుంది, మంచింగ్ వస్తుంది, తాగుతుర్రు, ఎంజాయ్ చేస్తుర్రు. మరి వీడియోలు ఎవరు తీసిర్రంటే మనోళ్ళ కాడ ఫోన్లు లేవా ఏంది? బొచ్చడు ఉన్నాయి. ఇటు చూడుర్రి, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటోడు ఎంత డేర్ గా ఫోన్ వాడుతున్నాడో. వారెవా ఏక్ నెంబర్ స్మార్ట్ ఫోన్లు, చార్జర్లు, ఎయిర్ డాప్ సౌలత్ కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నాక వాళ్ళు బయట ఉంటేంది, లోపల ఉంటేంది. ఇక ఒకదాని ఇంకొకటి వీడియోలు బయటకు వచ్చి బెంగళూరు జైలు భాగవతం బదాట్లో పడేట వరకు సర్కార్ సీరియస్ అయ్యి ఎంక్వైరీ చేపిస్తుంది. ఇక బయటికి వెళ్ళి ఎవరో ఒకరు సప్లై చేయండి, మంది ఎట్లా వస్తుంది, ఫోన్లు ఎట్లా వస్తాయి? ఏహే, పోలీసులకు దొరుకుతుంది. నేరాలు ఘోరాలు చేసిందే లెక్క. జైలుకు పోయినా బిందాస్ గా బతకొచ్చని ఇంకెందరు మోపైతారో పో.